హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆర్టికల్ ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఈ నెల 30 పదవి విరమణ చేయనుండగా ఆయన స్థానంలో కొత్తగా సిఎస్ ఎవరనేది నియమిస్తారు అంశంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతుందన్నమాట. సీనియారిటీ, అనుభవం, విధేయతతో పాటు భయం లేకుండా ధైర్యంతో సత్వర నిర్ణయాలు తీసుకోగల అధికారి కొత్త సిఎస్గా నియమించుకోవడం మానవీయతగా వస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ నెల 2.5 సమయం గడిచిపోయింది. మిగిలిన 2.5 టర్మ్ చివరి ఏడాదిలో 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు తిరిగి గెలుపొందడం పైన ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టిందనమాట. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్థూలంగా 7.5 నుంచి సమయం మాత్రమే మిగిలి ఉందన్నమాట. సో ఇక మళ్ళీ గెలిపించుకోవడానికి దూకుడు నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం గల అధికారిని సిఎస్గా నియమించాలని అవకాశం అయితే ఉందన్నమాట. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఇక ఎదుర్కోవాల్సి వస్తుందో అన్ని భయాందోళన చాలామంది ఐఏఎస్ సత్వర నాన్సుడు ధోరణి అయితే అవలంబిస్తుంటారు. సర్కారు తలనొప్పిగా మారిందని చెప్పేసి. సో ఇక మొత్తం మీద అయితే కొత్తగా సిఎస్ జయేష్ అనమాట రాబోతున్నట్లు చెప్తున్నారు. నెలాఖరులో సిఎస్ రామకృష్ణారావు పదవి విరమణ రేస్లో ముందున్న కోర్ అర్బన్ ఏరియా స్పెషల్ సిఎస్ అనమాట. గట్టి పోటీలు నిస్తున్న ఆర్ఎండ్బి స్పెషల్ సిఎస్ వికాస్ రాజు వేగంగా నిర్ణయాలు తీసుకునే అధికారికే పట్టం అనేది చేయబోతున్నట్లు అప్డేట్ ఇచ్చారనమాట. సో జయేష్ వికాస్ రాజు ఒకరిని సిఎస్గా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక సింగరేణి మెడికల్ ఇన్విలిడేషన్ ఉద్యోగాల పత్రాలు త్వరలోనే ఇవ్వబోతున్నామని, మారుపేర్ల సమస్యల పరిష్కారం కోసం న్యాయపరమైనటువంటి అడ్డంకులను అధిగమిస్తామని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అయితే తెలియడం జరిగిందనమాట. త్వరలోనే గతంలో సింగరేణి కార్మికులు చనిపోతే ధర్నాలు చేసి 5 లక్షల కన్నా ఎక్కువ పరిహారం రాలేదని, తాము అధికారంలోకి ఒక్కొక్క కుటుంబానికి 1,20,00,000 రూపాయలు చెల్లిస్తున్నా, కాంట్రాక్ట్ కార్మికులకు 40 లక్షలు ఇస్తున్నామని చెప్పేసి వివరించే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. పదోన్నతులకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. అర్హులకు అందని అవకాశాలు, నిబంధనల విరుద్ధంగా నియామకాలు, ఎక్కువ పోస్టులు ఒక్కరినే కొనసాగిస్తున్నారు. పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన వారు కూడా ఇక్కడ వారి కారణంగా స్థానికులకు దక్కని అవకాశాలు పట్టించుకొని ఉన్నతాధికారులు, రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలో వింత తీరు అంటూ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ వచ్చిందనమాట. ఇందులో వచ్చేసి ఉపాధ్యాయ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హెల్త్ కార్డులు కూడా జారీ చేయాలని చెప్పేసి ఉపాధ్యాయులందరికీ కూడా టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల లచ్చిరామ్ డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో ఇక మే నెల వేతనం 1.5% కోత శాతం హెచ్ఎస్ ఏదైతే ఈహెచ్ఎస్ చందా వసూలు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు మార్గదర్శకాలు రూపొందించలేదన్నది. వెంటనే అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలయ్యేలా హెల్త్ కార్డులను జారీ చేయాలని డిమాండ్ చేయడం జరిగిందనమాట. రెగ్యులేషన్ వార్తలపై ఇక ఆందోళన. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 30 లోపు రెగ్యులేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని వస్తున్న వార్తలు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 9వ తరగతి ఉపాధ్యాయుడు ఉండాలని, అదేవిధంగా 60 మంది విద్యార్థులకు 5 ఉపాధ్యాయులు ఉండాలని చెప్పేసి ఆ పైన ప్రతి 20 మందికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని డిమాండ్ చేశారు. జీవో 317 బాధితులకు ఉపాధ్యాయులు వెంటనే సొంత జిల్లాలకు బదిలీ చేయాలన్నారు. మిగిలిన స్పౌస్ బదిలీలను పూర్తి చేయాలని చెప్పేసి కోరారు. జూలై 31న కట్ ఆఫ్తో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు నిర్వహించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన పిఆర్సీ పెండింగ్ బకాయిలు 5 డిఏలు వెంటనే కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగిందనమాట. మరో అప్డేట్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితిని పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయం అని సంబంధించిన అంశాన్ని, ఇలాంటి విషయాల్లో కోర్టు జోక్యం చేసుకునేటువంటి అవకాశం పరిమితి హైకోర్టు అనేది స్పష్టం చేసింది. ఒక విధానమైన బోధన బాధ్యత నిర్వహిస్తున్నామని కారణంతో ఇతర విశ్వవిద్యాలయ అధ్యాపకులతో సమానంగా రిటైర్మెంట్ వయోపరిమితి పెంచాలని అభ్యర్థులను తోసిపుచ్చిందనమాట. ఇవన్నీ కూడా హైకోర్టు పరిధిలో లేదు, ఇక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. సర్కారు బడులకు సంబంధించి విద్యార్థులకు బ్రాండెడ్ వస్తువులు అనేది ఇవ్వబోతున్నారట. ఇందులో వచ్చేసి నాణ్యమైన వస్త్రాలతో యూనిఫామ్, మన్నికైన బూట్లు, బెల్ట్లు, బెడ్డింగ్ సామాగ్రి, స్కూల్ బ్యాగులు తొలిసారిగా జూనియర్ కళాశాల విద్యార్థులకు అందజేత అయితే ఇవ్వబోతున్నారంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. 24 డిప్యూటీ ఎడ్యుకేషన్ పోస్టులతో సమస్యలు తీరేనా, 19 ఏళ్ల తర్వాత భర్తీ చేయనున్న అరకుర నియామకాలే విద్యాశాఖలో కంటి తుడుపుగా చర్యలు చేపడుతున్నారు. ఇన్ఛార్జీలతో రాజ్యం ఇక కునరిల్లుతున్న పర్యవేక్షణ వ్యవస్థ అంటూ మొత్తానికైతే ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. రాష్ట్ర పాఠశాలలో విద్యాశాఖ పేరుతో
అంటే పేరుకపోయినటువంటి కొండంత సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం మరోసారి అరకొర చర్యలు తీసుకుంటున్నదంటూ సో 24 డిప్యూటీ ఎడ్యుకేషన్ పోస్టులతోనే అంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా ఖరారు కానీ డిఈడి ఫీజులు అన్నమాట. అడ్మిషన్ ప్రక్రియ మొదలు అయినా రాని స్పష్టత. 12,500 మాత్రమే వసూలు అనమాట. పెంపు ప్రతిపాదనపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుందన్నమాట. ఇంకా దస్త్రం ఫామ్ అనేది ఏదైతే ఉందో ఫైనల్ జీవో అయితే పరిశీలనలు అయితే ఉన్నట్టు చెప్తున్నారనమాట. సో అప్డేట్ అయితే ఇచ్చారండి.